ఆ పార్టీని ఏదోలాగా ఒక భ్రమలో ఆయన పెడతా ఉన్నారు. మనం 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటాం. 2029లో ఒకవేళ ఆయన ఒక కలగన్నట్టు ఉంటే 5 ఏళ్ళు ఇస్తారు ప్రజలు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్. 30 ఏళ్ళకి ఎలక్షన్ కాదు కదా. అంటే కేడర్కి ఆ విధంగా తెలియజేస్తే కొంచెం కొన్ని రోజులు వదలకుండా ఉంటారని ఒక భ్రమలో ఉన్నారు. ఆయన ఏది ఏమైనా ఎలాగన్నా అన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. మొన్న ఏం చెప్పారు? ఏం అప్డేట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి? అప్డేట్ అవ్వలేదు. ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, దీన్ని బట్టి మేము రాష్ట్రాన్ని నడపాలి, దాని విధంగా మేము పథకాలు హామీ ఇచ్చాం, సూపర్ 6. ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ఉంది, హామీని మేము నిలబెట్టుకుని పథకాలు ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతేగాని తప్పేం చెప్పలేదు. రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి ఏదో ఒకసారి మనం ప్రభుత్వం మారాక ఎక్కడెక్కడ ఏముందో అన్ని చూసుకున్నాక ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పడంలో తప్పేంటది? కుటుంబం ఇది, ఫ్యామిలీ ఇది. అట్ ది సేమ్ టైం మేము ఏ పథకాలు హామీ ఇచ్చాం అవి ఇస్తామని చెప్పి ప్రామిస్ మరి 8 నెలల్లోనే ఈయనకి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని? అంటే మీరేదో అన్యాయాలు చేస్తున్నారట, అక్రమాలు చేస్తున్నారట, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అతి అరాచకాలని, అసలు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చేదరించుకుంటున్నారట, ప్రజా ఆగ్రహం మొదలవుతున్నదట, జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయట, ఇవన్నీ ప్రచారం జరుగుతుంది. ఆయనకి కొంచెం భ్రమించిందండి, కళ అలాగ వస్తుంది ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్టు, రథాల మీద మోసేసినట్టు కళ వస్తుంది. ఆ కళను ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వై నాట్ 175 అన్నారు. వేర్ ఈజ్ 1, వేర్ ఈజ్ 7, వేర్ ఈజ్ 5? 175 నేను అప్పుడు కూడా సింగిల్ నెంబర్ వస్తుందని చెప్పాను. నేను 6 నెలల ముందు డిబేట్ లో కూడా చెప్పాను, ఎలక్షన్ ముందు. అలాగే కలగంటారు రాజకీయ నాయకులు, ఆ విధంగా చెప్పి కేడర్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో ఘనపాటి. ఏది ఏమైనా అతను చేసిన పరిపాలన, ట్రస్ట్ పరిపాలన వల్ల ఈవేళ రాష్ట్రం రోడ్డు నెక్కింది. ఈవేళ కనీసం ఇండస్ట్రీ పెట్టేవాడు కూడా ఏమని అడుగుతున్నాడంటే మళ్ళీ జగన్ వస్తాడో మన భయంతో ఉన్నాడు. అంటే వీళ్ళు పోర్టులు లాక్కున్నారు, మరి అదేవిధంగా సజ్జలు లాక్కున్నారు, బెదిరించి లాక్కున్నారు. ఈడీ వీళ్ళు కేసులు పెడితే మళ్ళీ తిరిగి ఇచ్చేసారు. తప్పు చేయకపోతే తిరిగి ఇవ్వాల్సిన పనే ఉందండి. ఆయన ఏదో హార్బర్లు కట్టామంటున్నారు. హార్బర్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ టైంలో శాంక్షన్ అయినాయి. దురదృష్టవశాత్తు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు కొబ్బరిగా కొట్టారు. ఇప్పుడు ఒక హార్బర్ పూర్తి అవ్వలేదు. షిప్ యార్డ్లన్నీ లాగేసుకున్నాయి, పోర్టులన్నీ. అందులో మన అరవింద పోర్టు జిఎంఆర్ దగ్గర నుంచి లాగేసుకున్నారు. అలాగే గంగవరం పోర్టు లాక్కున్నారు, అలాగే నవయుగ పోర్టు లాక్కున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక ఇండస్ట్రీస్ కూడా రాకుండా భయభ్రాంతులు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఒక పక్క సంపద సృష్టిస్తూ అదే విధంగా ప్రామిస్లు ఏం చేస్తామో ఆ ప్రామిస్ ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ పెన్షన్ ఎన్నాళ్ళకి ఇచ్చావా? పెన్షన్ జమినీ సీరియల్ లాగా 5 ఏళ్ళు 6 నెలలకు 100, 6 నెలలకి 50 రూపాయలు పెంచుకుంటా వెళ్ళావు. ఎట్ ఏ టైం పెన్షన్ 4,000 పెంచిచ్చాం. దగ్గర 20,000 కోట్లు సంవత్సరానికి ఎంత వస్తారు రప్త ఫిగర్. మరి అదే విధంగా దీపం పథకం ఇచ్చాం. మళ్ళీ అమ్మఒడి మన ఇది తల్లికి వందనం జూన్లో ఇస్తామని చెప్పారు. వర్సెట్ అవుతాయి, ఒకటి అవుతాయి. వర్మ గారు ఒక్క నిమిషం, ఆయన అసలు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఇందాక బయట కాదు, అది బయట ప్లే చేయండి అమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు నేనేం చెప్పను. ఒక్క నిమిషం వర్మ గారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. వర్మ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మాట్లాడు. శ్రీనివాస్ గారు ఏంటి అసలు ఏమి చేయలేరో, ఏం పీకలేరని కాన్ఫిడెన్స్ వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు? అంత దారుణంగా ఉందా మీ పాలన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. దుబారి శ్రీనివాస్ గారు మీరు కాదు, దుబారి శ్రీనివాస్ గారు మీరు కాదు. ఓకే కాదండి శ్రీనివాస్ గారు, ఆయన కన్ఫ్యూజ్ అవుతారండి. బొలిశెట్టి గారు వినండి. ఆయన శ్రీనివాస్ గారు అంటే